కళ్యాణ సూత్రీదే ధర్మమధర్మము ఆది అనంతము సత్యమసత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం 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 ఈ నాటకంలో పాత్రలు సన్నివేశాలు వేదవ్యాసుడు చెబుతుండగా విఘ్నేశ్వరునిచే వ్రాయబడినటువంటి అతి అమూల్యమైన మహాభారతంలో ముఖ్యమైనటువంటి ద్రౌపదీ వస్త్రాపహరణం ఘట్టాన్ని ఆధారంగా తీసుకొనబడింది. ఈ నాటకం ద్వారా కోపం ప్రతీకారంతో రొగులుతున్న వ్యక్తి దుర్బుద్ధితో కూడుకున్నటువంటి మరో వ్యక్తి యొక్క మాటలు విని ఒక స్త్రీని అవమానించడం వల్ల ఎలా నాశనమయ్యాడో వివరిస్తూ ఎంత ధర్మాన్ని పాటించిన వారైనా అధర్మమైన జూదం ఆడటం వల్ల ఎలా అవమానాల పాలయ్యారో మీ కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా ఈ ప్రయత్నం. అవమానము, ఎంత అవమానము! ఓరి దుర్యోధన, చివరకు ఎంత బలహీనుడు అయినావు! అందరికీ ఆనందాన్నిచ్చే ఆడది నీ పాలిట ఆలాలమైనది. నీ గౌరవం, నీ ప్రతిష్ట, నీకున్న గర్వం, నీ మనసులోని భావాలు దగ్ధమవుతున్నాయి. నాకు ఈ పాండవులు మృత్యువు తప్ప ఇంకేమీ మిగల్చలేదు. అల్లుడా దుర్యోధన, మావయ్య, ఈ దుర్యోధనుడు స్వయంగా చావలేడు గాని ఈ కత్తితో నువ్వే ఈ దుర్యోధనుణ్ణి శిరస్సు ఖండించు మావా, ఖండించు. నీ చింతనకు కారణమేమిటి మేనల్లుడా? మావయ్య, ఆ ద్రౌపది రాజకన్య
నిండు సభలో నా శిస్తు లాగేసుకుంది. మావయ్య, ఒక స్త్రీ వస్త్రము ఎవరైనా లాగేసుకుంటే ఎంత పరాభవం చెందుతుందో దానికి మించిన పరాభవం ఒక యోధుడునైన నేను అనుభవించాను మావయ్య. ఇంత దానికే అంత కలత అవసరమా మేనల్లుడా? నీకు ఆ పాండవులను దగ్నం చెయ్యాలని ఉందా? ఆ పాండవుల గౌరవాన్ని నీకు అణిచివేయాలని ఉందా మేనల్లుడా? అయితే ఆ నీ మొత్తం క్రోధాన్ని అణిచిపెట్టి ఆ యొక్క క్రోధాన్ని మొత్తం పాండవుల పత్ని అయిన ఆ పాంచాలి వైపు మళ్ళించి పాంచాలి ఆ పాండవుల గౌరవం, వారి ఆత్మాభిమానం, పాండవుల గౌరవాన్ని ఆ పాంచాలి ద్వారా అణిచివేస్తే వారికి ఇక శరణు లేదు కదా. ద్రౌపదిని దాసిని చేసుకోవచ్చు కదా మేనల్లుడా? మావయ్య, ఆ పాంచాలి నవ్విన నవ్వు నాకు ఇంకా నా చెవులలో దద్దరిల్లుతున్నాయి. అందుకు ఆ పాంచాలి నవ్వు చెరిపేయాలి, శాశ్వతంగా చెరిపేయాలి. కలత చెందకు మేనల్లుడా, దానికి కూడా నా దగ్గర ఒక మంచి ఉపాయము ఉన్నది. ఆ పాండవులని మనం ఒక మహాసభ నిర్మించి ఆ సభకు ఆహ్వానిద్దాం. ఆ సభకు ఆహ్వానించి మనం వాళ్ళతో మామూలుగా కాకుండా నా పాచికల వలయంలో దించి ఆ పాండవులతో సహా పాంచాలిని నీకు కైవసం చేసుకో మేనల్లుడా. కానీ దానికి మనం పన్నిన పన్నాగం ఏమిటనగా మన వలయం పాచికల వలయం. పాచికలా? ఈ పాచికలను తక్కువ అంచునా అయ్యకు మేనల్లుడా. అవి మా పితృవర్యులు ఆశీర్వాదంతో పొందిన పాచికలు, మాయా పాచికలు. బలా మావయ్య, బలా. అయితే ఇప్పుడు మనం పన్నిన ఈ పథకాన్ని మీ పితృవర్యులకి చేరవేసదము. తప్పకుండా మామా, తప్పకుండా. ప్రణామాలు పితృదేవా. పుత్ర సుయోధన, నీకు మైసభలో జరిగిన అవమానము గూర్చి తెలిసి మిక్కిలి చింతిస్తున్నాం.
పితృదేవా, నా మనసు సముద్ర గర్భము వలె జలిస్తుంది పితృదేవా. సముద్రం తన గర్భంలో దాగి ఉన్న అగ్ని వల్ల జలించదు. శీతలమై జలంతో నిండి ఉంటుంది. ధైర్యమనే నినాదాన్ని ధారణ చేసుకో పుత్ర దుర్యోధన. పితృదేవా, నాకు ఆ పాండవులు మృత్యువు తప్ప ఇంకేమీ మిగల్చలేదు. మృత్యువు ఈ సమస్యకు పరిష్కారం కాదు పుత్ర. మనము అందరం కూర్చొని యోచన చేద్దాం. పితృదేవా, శకుని మామ ఒక ఉపాయం ఆలోచించినాడు. మీరు ఆ పాండుపుత్రులను మన హస్తినాపురానికి ఆహ్వానించండి. తదుపరి జోదం ఆడటానికి రమ్మనండి. మహామంత్రి విదురుని ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా. రా రా సోదరా విదురా, నేడు నీ హృదయము మిక్కిలి ఆనందముతో ఉప్పొంగిపోయెను. సుయోధనుడు మైసభలో జరిగిన వైరమును వీడి పాండవులతో సఖ్యత కోరుకొనుచున్నాడు. నీవు ఇంద్రప్రస్థమునకు పోయి పాండవులను ద్రౌపది సమేతముగా ఆహ్వానించుము. అటులనే అగ్రజ. సామ్రాట్ యుధిష్ఠిరుడు యశస్వి కావాలి. సామ్రాజ్ఞి ద్రౌపది శుభం కలగాలి. సామ్రాట్, నేను హస్తినాపురం తరపున ఈ కానుకలు తీసుకువచ్చాను. మీ కానుకలను స్వీకరిస్తున్నాం. మీ కానుకలతో మర్యాద సూచనగా మేమొక మహిసభని నిర్మిస్తాం. మహామంత్రి విదురా, సామ్రాట్, మీ గౌరవార్థం హస్తినాపురంలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సామ్రాజ్ఞి ద్రౌపదిని విశేషంగా సత్కరించాలని నిర్ణయించాము. ఆ ఉత్సవంలో మీ మనోరంజనానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. నేను మిమ్మల్ని పాండవుల సమేతంగా ఉత్సవానికి ఆహ్వానించుటకు వచ్చాను. తప్పకుండా. ఇక చివరగా దుర్యోధనుడు మీతో కలిసి జోదం ఆడుతాడు. ఇటువంటి ఆహ్వానాన్ని స్వీకరించే ముందు కుటుంబంలోని పెద్దలను, అనుభవజ్ఞులను, మంత్రులను సంప్రదించవలసి ఉంటుంది మహామంత్రి. అవశ్యము అవశ్యము. అర్జున, రాజకుమారా, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి పిని తండ్రి. నా అభిప్రాయమా? ఆహ్వానాన్ని స్వీకరించమంటారా? పినతండ్రి వారికి నమస్సుమాంజులు. శుభం కలుగుగాక.
వేటగాడు భూమి మీద ధాన్యం వెదజల్లితే కారణం అర్థం చేసుకోవడం అవసరం పుత్ర. ఆ వేటగాడి అవశ్యం బలపన్నే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించుట ఉచితం కాదు పుత్ర. మనం అవశ్యం హస్తినకు వెళ్ళి రావాలి అగ్రజ. ఇటువంటి పన్నాగాలు పన్నే వారి మస్తకాలు నా ముష్టి గాతాలతో వారి గుండె లోతుల్లోకి చీల్చి చెండాడగలను నేను. పాచికలకు పాచికలతోనే సమాధానం చెప్పాలన్నయ్య. కానీ పినతండ్రి సూచన మేరకు మనం ఆహ్వానాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు కదన్నయ్యా. సోదరా, క్షత్రియుడు యుద్ధానికి కానీ యూదానికి కానీ పిలువబడినప్పుడు దానిని తిరస్కరించుట క్షత్రియుని ధర్మం కాదు. అందులోనూ పెద్ద తండ్రి గారు మనకు పితృ సమానులు. వారి ఆహ్వానం మనం మన్నించక తప్పదు. మంత్రి విదురా, మీ ఆహ్వానాన్ని మన్నించి మేము మీ మహాసభకు విచ్చేస్తామని మహారాజు వారికి సెలవివ్వండి. అటులనే సామ్రాట్. చూడండి మహారాజా, ఈ మహిసభను మహారాజులకు ప్రణామాలు. ఏకఛత్రాధిపతి యుధిష్ఠిరుడు మా ఆతిథ్యానికి ప్రసన్నం కావాలి. అటులనే మహారాజా. దుర్యోధన, కుశలమా? కుశలమే. పాండుపుత్రులారా, ఆసీనులు కండి. ధర్మజా, ఎలాగుంది మా మహాసభ? మీ మహాసభ కనులకు విందుగా ఉంది రాజా. ధన్యులను. ధర్మజా, నీకు తెలుసు కదా, పాచికుల ఆట. పాచికల ఆట ఆ అని నా జూదం. క్షత్రియులు అధర్మమైన జూదం ఆడుట సరి అయిన పద్ధతి కాదు. జూదములో నేర్పరులు, లోక జ్ఞానం కలవారు, రాజనీతి తెలిసిన వారు జూదాన్ని నిందించుట తగదు.
అవినీతితో కూడుకున్న అతి భయంకరమైన ఆట మామా శకుని. ఇది ఒక స్నేహపూరిత జూదమే తప్ప మరి ఏమీ కాదు. మీకు భయమైతే వద్దు. ఈ ధర్మరాజుకే భయమా? మామా, మీరు కోరుకుంటారు కదా, ఏమి చేస్తాం? బలవంతంగా జూదం ఆడుటకు మీరు పిలిచినారు. అటులనే మామా, అటులనే. మీ కోరిక మేరకు జూదం ఆడుదాం. నా తరపున నా మేనమామ జోదం ఆడతాడు. ఒకరి తరపున మరి ఒకరు ఆడుటయా? ఇది అధర్మము కదా. ఏమి చేస్తాం? అటులనే ఆడుదాం. ఆ, ఇక ఆలస్యం ఎందుకు? ప్రారంభించండి. అలాగే సోదరా. ధర్మజ, ఆట మొదలు పెడదామా? ఆలస్యం ఎందులకు? మొదలు పెట్టండి. మామా శకుని, ఆలస్యం ఎందులకు? ప్రారంభించండి. ఆటని మొదలు పెట్టే ముందు కొన్ని షరతులు ఉంటాయి కదా, అందులో పనంగా పెట్టాల్సినవి ఏమైనా పందెంగా కాసుకుందామా ధర్మజ? మామా శకుని, జూదముకై మీచే పిలువబడ్డాము. మీరు ఎలా అంటే అలానే చేద్దాము. కానివ్వు మామా, కానివ్వు. మరి మొదటి పందెము మీతోనే ప్రారంభిద్దామా అగ్రజ? మామా శకుని, చెప్పు మామా, చెప్పు. పందెముగా ఏమి వడ్డెదవు? ధర్మజ, మా పందెము వజ్రాలు, వైడూర్యాలు. అలా మామా, చెప్పు, నీ సంఖ్య ఏమి? మా సంఖ్య 1, 3. 1, 3. నువ్వు కలత చెందకు మేనల్లుడా, నేను చూసుకుంటాను కదా. ధర్మరాజుల వారు ఆడటానికి సంకోచించినారు, కానీ పందెము గెలిచినారు. మామా, నీ దుర్బుద్ధి అందరికీ ఎరుకనే. మొదటలో ఇలా ఆశ చూపి తరువాత నీలో ఉన్న దుర్బుద్ధి ఏమిటో అని అదే నా మనసులో పదే పదే కదులుతున్నది మామా. ఈ జూదంలో ఎటువంటి దుర్బుద్ధి లేదు కదా. ఓ ధర్మజ, ఇది ఒక స్నేహపూరిత జూదమే తప్ప మరి ఇంకేమీ కాదు. అటులైనచో
ఆడదము. రెండో పందెం మొదలు పెడదామా? తప్పకుండా ఈసారి కూడా మీరే కానివ్వండి. అటులనే మామా శకుని. మామా చెప్పుము, ఈసారి పందెము ఏమి? ధర్మజా, మా పందెము మా మొత్తం ఆభరణాలు. మామా శకుని మామా, ఈసారి నీ సంఖ్య ఏమి? ఈసారి మా సంఖ్య 1 1. ఒకటి ఒకటి. ఓ మేనల్లుడా, కలత చెందకు. ఇక నుంచి నేను చూసుకుంటాను కదా. ధర్మ ప్రభువులు, ఇక మేము మొదలు పెట్టొచ్చా? ఇక మీ వంతు మామా, ఇక మీ వంతు మొదలు పెట్టండి. మరి మీ వంతు పందెము? మా వంతు మా రాజ్యంలో ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, మణులు అన్నీ పందెముగా పెడుదుము మామా. సరే, మీ పందెము సంఖ్య? మా సంఖ్య 2 4. 2 4. పితుహు! మరి తదుపరి ఆట? మామా, 1 మీరు గెలిచితరి, 2 మేము గెలిచినాము. ఇది ఏ కథ మేము చెప్పుచున్నది? జూదములో మీరు నేర్పరులే. మామా, ఇందులో ఏ దుర్బుద్ధి లేదు కదా. ఓ, నేను చెప్పి తిని కదా ఇది స్నేహపూరిత జూదమేనని. అటులైనచో ఈసారి పందెము మా రాజ్యాలు, రాజులు, వారి బంగారు ఆభరణాలు పందెముగా పెట్టదము. మామా శకుని. మరి మీ యొక్క పందెము సంఖ్య? మా సంఖ్య 2 4. 2 4. పితుహు! బలా మామా బలా. అగ్రజ, మేము 2 గెలిచితిమి, మీరు 2 గెలిచితిరి. ఇంకా ఎలా సంకోచించుచున్నారు? మా వద్ద ఉన్న మణులు, మాణిక్యాలు, వజ్రాలు, రాజ్యాలు, రాజులు, ఆభరణాలు అన్నీ పందెముకు వడ్డీ ఓడినాము మామా శకుని. ఇక మా వద్ద పందెంలో పెట్టుటకు ఏమీ మిగలలేదు మామా, ఏమీ మిగలలేదు. అటులనిది వేళ ధర్మజ, మీకు సొంతమైనవి ఏవైనాను పందెములో వడ్డవచ్చును. మాకంటూ సొంతమైనవి ఇక ఏమి మిగిలినవి మామా, ఏమి మిగిలినవి? ఆలోచించు ధర్మజ. నాకంటూ సొంతమైనవి నా సోదరులు తప్ప నా దగ్గర ఏమీ లేవు మామా. అహో, వాళ్ళను వడ్డినను మాకు సరియే. మామా, ఇది సరికాదు మామా, ఇది సరికాదు. అయినను అధర్మమైన జూదములో మేము ఆడుటకు దిగిన తరువాత తమ్ములైనను వడ్డక తప్పదు. మామా శకుని,
ఈసారి పందెముగా మా తమ్ములు నకుల సహదేవులను పందెముగా వడ్డెదము మామ, వడ్డెదము. మీ యొక్క పందెము సంఖ్య? ఈసారి మా సంఖ్య 4, 3. మామా 4, 3. పితు నకుల సహదేవులు నీకు బానిసలు అయినారు అల్లుడా. మరి మీ తదుపరి పందెముకు సిద్ధమా ధర్మజ? సిద్ధము మామా, సిద్ధము. మామా శకుని, మొదట మా చిన్న తమ్ముళ్ళిద్దరినీ పెట్టి ఓడితిని మామా, ఓడితిని. పిదప మా తమ్ముడు భీమసేనుని పందెముకు వడ్డెదను మామా, ఈ పందెమునకు వడ్డెదను. అటులనే కాని మరి మీ పందెము యొక్క సంఖ్య? మా పందెము సంఖ్య 1, 3. 1, 3. పితుహు! ఓరి భీమా! అల్లుడా, బలసానుడైన భీముడు కూడా నీ సొంతమైన ధర్మజ. మామా ఏల చింతించుచున్నావు? ఒక్కటైన నువ్వు గెలిచినచో నీవు కోల్పోయిన సర్వస్వము తిరిగి పొందవచ్చును. అటులనే మామా. మరి మీ మరుసటి పందెమునకు సిద్ధమేనా? సిద్ధము మామా. ఇక నా వద్ద మిగిలినది నా ఒక్కగానే ఒక్క తమ్ముడు, నా అర్జునుడు. ఈ పందెములో మా అర్జునుని పందెముగా వడ్డెదు మామా, శకుని మామ. కన్నా సిద్ధముగా ఉండము. మరి మీ పందెము సంఖ్య? మా పందెము సంఖ్య 4, 4. 4, 4. పితుహు! ఓరి అర్జునా! కర్ణా! ధర్మజ, ముందుకు కొనసాగదమా? మామా శకుని,
ఈ అధర్మమైన జూదమును మొదలుపెట్టినప్పుడే నా మదిలో ఏదో శంకించినది. చివరకు మా నలుగురు సోదరులను పందెంలో పెట్టి ఓడితిని మామా, ఓడితిని. ఇక పందెంలో పెట్టుటకు నా వద్ద ఏమున్నది మామా, ఏమున్నది? ధర్మప్రభువులు ధర్మం కోసం ఎంతో చెప్పెదరు. జూదం మధ్యలో ఆపుట తగునా? సరికాదు మామా, సరికాదు. చివరకు ఈ పందెములో నన్ను నేనే వడ్డదు మామా, నన్ను నేనే వడ్డదను. మరి మీ పందెము యొక్క సంఖ్య? మా పందెము యొక్క సంఖ్య 4 4. 4 పితుహు! ధర్మజ, మామా, ఇప్పుడు సంతోషమా మేనల్లుడా? ధర్మప్రభువులు ఇంకేలా చింతించుచున్నారు? మామా శకుని, ఈ అధర్మ జూదంలో నన్ను నేను పనంగా పెట్టి ఓడితిని మామా, ఓడితిని. ఇక నా దగ్గర పందెములో పెట్టుటకు ఏమీ లేదు మామా, ఏమీ లేదు. పందెము ఇంకా అవ్వలేదు కదా? పందెములో పెట్టుటకు మీది అనుకున్నది ఏదైనాను ఒడ్డవచ్చును. నాది అనుకున్నది ఇక ఏమి మిగిలినది మామా శకుని? మీ సొంతమైనవి రాజ్యాలు, రాజులు, మరకతాలు అన్నీ పోయినను మీకు సొంతమైనవి దేనినైనా ఒడ్డవచ్చును. అట్టుల మీ సొంతమనుకొని మిగిలి ఉన్న ఒకే ఒక్క నిధి మీ పాంచాలి అయిన ద్రౌపది. మామా శకుని, మామా శకుని, ఒక స్త్రీను జూదంలో పెట్టి ఆడుట సరికాదు మామా, సరికాదు. అయినను అధర్మ జూదంలో దిగిన తరువాత మాకు తప్పదు మామా. ఈసారి పందెములో మా ద్రౌపదిని పెట్టి ఆడుదము మామా, ఆడుదము. మామా, అల్లుడా, మేనల్లుడా, పాంచాలి నీ కైవసం కాబోతున్నదని సంబరపడుచున్నావా? ధర్మజ, చెప్పండి మామా. మరి మీ తదుపరి పందెం యొక్క సంఖ్య? 2 4. 2 4.
పితుహు ధర్మజ, ఇప్పుడు ఆ దాసి ద్రౌపది నాది, నా బానిస. విదురా, నువ్వు పోయి ఆ దాసిని తీసుకురా. ఛీ, నీ వంటి మూర్ఖుడు లేడు. ఆ? ద్రౌపదిని తీసుకురావడానికి నన్ను పంపుతావా? ద్రౌపది ఎవరు? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ? ఆ సాధ్విని అవమానిస్తావా? ఓరి ప్రాతిగామి, వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని తీసుకురా. ద్రౌపది కుమారి, తమరిని సత్వరమే రాజ్యసభకు రావాల్సిందిగా సమ్రాట్టు ఆదేశం. ఎవరవు నీవు? ముందుగా అనుమతి తీసుకోకుండా కురుకుల వధువు మందిరంలోనికి ప్రవేశిస్తావా? మూర్ఖుడా, వెళ్ళిక్కడి నుంచి. నేను సమ్రాట్టు దుర్యోధనునికి సారథిని ద్రౌపది కుమారి. రండి, మిమ్మల్ని తీసుకురమ్మని సమ్రాట్టు ఆదేశించారు. నా భర్త కేవలం ద్యూతంలో ఓడరు, జీవితాన్ని ఓడలేదు. నా భర్తలు మినహా నేను ఇంకెవరి ఆదేశాన్ని మన్నించను. ఆదేశించే అధికారం దాసీజనులకు లేదు ద్రౌపది కుమారి. యుధిష్ఠిర మహారాజు తనను తాను ద్యూతంలో ఓడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఓడిపోయారు. మీరిప్పుడు సమ్రాట్టు దుర్యోధనునికి దాసులైనారు. రండి. వెళ్ళు, వెళ్ళి ఆ దుర్యోధనునికి చెప్పు, ఆర్యపుత్రులు యుధిష్ఠిరులు తనను ద్యూతంలో ఓడినట్లు ఈ సామ్రాజ్ఞి ద్రౌపది అంగీకరించలేదని వెళ్ళు చెప్పు. దుశ్శాసన, అగ్రజ, నీవు పోయి ఆ దాసిని తీసుకొనిరా. అట్లనే అగ్రజ. ఎక్కడికి పోతావు? నిన్ను సగున జూదంలో గెలిచాడు. నువ్వు దుర్యోధన సొత్తు అయినావు. రా. మహారాజా, హస్తినాపురి రాజసభలో ఎందుకింత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు? నేను కురువంశ కుల వధువును.
కురు రాజ్య ప్రతిష్టను నేను హస్తినాపురికి లక్ష్మి రూపంలో నేను ఈ నగరంలో ప్రవేశించాను మహారాజా. ఈ విధంగా నన్ను మీరు ఒక బలి పశువులా ఇక్కడికి ఈడ్చుకొచ్చారు. ఎందుకు 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 ఎందుకు? ఆపు నీ అధిక ప్రసంగం. ఓ ధర్మజ, ఈ రాజ్యాన్ని నీ తమ్ములను నీ వంశంలో ఉన్నాం కాబట్టి వడ్డావు. కానీ ఈ ద్రుపదరాజ పుత్రిని జోదంలో పెట్టడం తగునా? దాని వలన ఈ ద్రౌపది ఎంతటి పరాభావానికి గురైంది. జరుగుతున్నది అధర్మ జోదమని తెలిసి కూడా నీవు ఆడావు. దానికి నీ చెయ్యి కాల్చాలి కదా. అన్నయ్య, స్నేహంగా ఆడుకునే జోదానికైనా ధర్మ యుద్ధానికైనా పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు. కానీ విధి వైపరీత్యానికి ఏమి చేయగలము? ఈ సభలోని కురు వృద్ధులు, గురువులు, పెద్దలు ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. అందరూ ధర్మాన్ని మరిచారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్నది ధర్మమా? ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. సరే, ఇప్పుడు ఇక్కడ నేనే ధర్మ నిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, అతిగా భుజించడం ఇవన్నీ దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మజ్ఞానాన్ని కోల్పోతారు. అట్టి వారు చేసే పనులు లెక్కలోనికి రావు. ఒక జూదరి వ్యసనపరుడైన మరొక జూదరి ధర్మరాజును ఈ అధర్మ జూదంలో ఓడించి పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపదిని పణంగా పెట్టి ఆడి ఓడాడు. అది అధర్మం. అంతేగాక ఏకవస్త్రయ అయిన ద్రౌపదిని ఈ సభలో అందరూ చూస్తూ ఉండగా ఈడ్చుకురావడం అన్యాయం. ఆపు నీ అధిక ప్రసంగం. చిన్నవాడివి, నీకేం తెలుసు ధర్మం గురించి? ఇంతమంది పెద్దలుండగా ధర్మ నిర్ణయం చేయడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా? పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అట్టి వారిని ఏకవస్త్రమే కాదు, విగత వస్త్రంగా తెచ్చిన అధర్మం కాదు. లెస్స పలికితివి కన్నా లెస్స పలికితివి. దుశ్శాసన, అగ్రజ, నువ్వు ఆ దాసి ద్రౌపదిని విస్తరణ చేయి. ఓసి పశువా, దాస్యవయ్యుండి రేడిపై కాళ్ళు రాస్తుండివే. నాడు మయసభా భవనమున మా దుర్యోధన చారభూమిని చూచి నవ్విన నవ్వు
ఇప్పుడు చూపించుము. మానుహీనులైన నీ మగులు నిన్ను జూదంలో ఒడ్డి మా స్వాధీనమనర్చిది. ఇప్పుడు నిన్ను వివస్త్ర చెయ్యదా? అడ్డుకున్నవాడు ఎవడు? గురువృద్ధులు, బంధువులు, సభాసుదులు వీరందరూ చూస్తుండగా వాయుపుత్రుడైన భీముడిని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ద్రౌపదిని సభకు ఈడ్చుకొచ్చిన ఈ దుశ్శాసనుడిని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి వాడి గుండె పిగిలించి వేస్తాను. వాడి రక్తం నా దోసిళ్లలో పట్టి తాగకుంటే నేను నా పితృపితామహులకే పుట్టలేదురా. ఇది మీ అంతానికి ఆరంభం ధృతరాష్ట్ర మహారాజా. ఈ సభలో ఎవరైతే మాకు జరిగిన వాంఛని చూశారో, ఎవరైతే పాంచాలికి జరిగిన పరాభవాన్ని చూశారో, చూసి మౌనంగా ఉన్నారో వారందరూ అంతమవుతారు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. తెగిపోయిన మస్తకాలు గుట్టలవుతాయి. శివుని రుద్ర తాండవం జరుగుతుంది. మహాసంగ్రమం జరుగుతుంది. మహాభారతం జరుగుతుంది. Right, that's not my habit.